హాయ్ అండి. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలండి. గోరింటాకు పెట్టుకోవడం ఐదో తనం అండి. లేత గోరింటాకుని తెచ్చుకునండి, చింతపండుని నల్ల పెంకు ముక్క వేసుకుని రుబ్బుకోవాలండి. నల్ల పెంకు ముక్క లేకపోతే పట్టిక వేసుకుంటే బాగా ఎర్రగా పండుతుందండి. ఇలా గోరింటాకు రుబ్బు పెట్టుకోవడం వల్ల చేతి గోర్లు అవి పుచ్చిపోకుండా ఉంటాయండి. చిన్నపిల్లలు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి ఆడుతుంటారు కదండి. గోరింటాకు దొరికితే గోరింటాకే రుబ్బు పెట్టాలండి. కోన్లు గట్ట పెట్టుకోకూడదండి. అంతే కదండి. ఈ ఆషాఢంలో 5 పేరెంటాలకి గోరింటాకు పంచిపెట్టడం కూడా మంచిదేనండి. కోన్లు పెట్టుకుంటే ఏదో గీతలు గీసినట్టు ఉంటుంది కానీ గోరింటాకు అందం రాదండి. పెళ్లి చేసుకునేది ఒకటి పెళ్లి కూతుర్లకు కూడా ఇలాగే గోరింటాకు పెట్టాలండి. అందంగా నిండుగా ఉంటుందండి. అరచేతికి టోపీలునండి. అరచేతిలో చందమామ ఎంతమందికి ఇష్టమండి. చెట్టునున్న గోరింటాకు కోసి తెచ్చి అమ్మకెత్తే అమ్మ రుబ్బు పెట్టిదండి. మిక్సీల్లో గట్టా బాగా నలగదండి, పలసగా అయిపోద్ది. అది జారినట్టుగా ఉంటుంది గోరింటాకు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లో ఉన్న వేడంతా తగ్గి చలవ చేస్తుందండి. కీళ్ళవాతం ఏదన్నా ఉంటే కూడా తగ్గుతుందండి గోరింటాకు వల్ల. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుందండి. పట్టిక వేద్దాం వల్ల అండి, చింతపండు వేద్దాం వల్ల పెడుతుంటేనే చెయ్యి చూడండి, అరిచెయ్య పండిపోతుంది.